నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. అప్డేట్స్ చూద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ప్రముఖ శైవ క్షేత్రం పాదగయ్య శివనామస్మరణతో మారుమోగుతోంది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ్య క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అర్ధరాత్రి నుండి భక్తులు పోటెత్తారు. భక్తులు పోటెత్తడంతో పాదగయ్య జనసంద్రంగా మారింది. శివునికి అత్యంత ప్రీతికరమైన మహాశివరాత్రి రోజున భక్తులు పాదగయ్య పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వయంభూ దత్తాత్రేయ స్వామి, కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి, పురుహూతికాదేవి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, వ్రతాలు, పూజలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి పాదగయ్య క్షేత్రానికి భారీగా తరలివస్తున్నారు. 2 లక్షలకు పైగా భక్తులు వస్తారన్న అంచనా మేరకు ప్రత్యేక క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఓకే సార్. ఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఇటీవల పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న సంఘటనను దృష్టిలో ఉంచుకుని ఎన్నడూ లేని విధంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, దేవాదాయ శాఖ సంయుక్త కమిషనర్లు స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ భక్తుల భద్రతా సౌకర్యాలు లక్ష్యంగా పలు సూచనలు చేశారు. పాదగయ్య పుష్కరిణిలో స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులందరికీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి, పురుహూతికాదేవి అమ్మవార్లను దర్శించుకునేందుకు క్యూ లైన్లు నిర్మించారు. పుష్కరిణి వద్ద వృద్ధులు, మహిళా భక్తులకు ప్రత్యేకంగా జల్లు స్నానాల కోసం షవర్లు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆలయ సిబ్బందితో పాటు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా ఈ రోజు మహాశివరాత్రి పురస్కరించుకుని వైభవంగా భక్తులకు దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఈ రోజు ఉదయం 1 గంటల నుంచి భక్తి కోటి స్వామివారి పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. వీళ్ళకి నూతనంగా ఉచిత లైన్ 2 కొత్తగా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎండ్బి వాళ్ళతోటి పట్టించిన బ్యారికేడింగ్, అన్ని సదుపాయాలు చేయించి మట్ల మాస్కుని గదులు, ఇటువంటి అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది. ఇప్పటి వరకు సుమారు 15,000 మంది దర్శించుకున్నట్టు, సుమారుగా 27,000 మంది పుణ్య స్నానాలు ఆచరిస్తూ గణాంకాలు ఉన్నాయి. సాయంత్రం పూటకి దర్శనాలు 1,00,000 వరకు, పుణ్య స్నానాలు 1,50,000 వరకు ఉంటుందని ఒక అంచనాగా ఉంది. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి పురస్కరించుకుని స్వామివారికి వైదిక స్మారత ఆగమముగా 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా సోమవారం నాడు స్వామివారికి పెళ్లి కొడుకుని, పెళ్లి కూతుర్ని చేయడము, అలాగే రాత్రి కళ్యాణం జరిగాయి. ఈవేళ బుధవారం మహాశివరాత్రి పురస్కరించుకుని ఉదయం 1 గంట నుంచి భక్తులందరికీ కూడా నిజరూప దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చే భక్తులందరికీ కూడా వివిధ రకాలైన సౌకర్యాలు దేవస్థానం వారు అన్ని విధాలా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ స్నానాలు వీలుగా ఉండేలాగా, అలాగే స్వామివారి దర్శనము, మంచినీటి సదుపాయం అన్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని బాగా జరుగుతున్నాయి. ఈ రోజు స్వామివారిని లక్షల్లో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ రోజు రాత్రి 12 గంటలకి స్వామివారికి పంచామృతాలతో, పళ్ళ రసాలతోనూ వివిధ రకాలైన ఆభరణాలన్నీ కలిపి స్వామివారికి లింగోద్భకాల అభిషేకం జరిగి అనంతరం స్వామివారికి విశేషమైన అలంకారం జరుగుతుంది. అనంతరం స్వామివారికి నందోత్సవం, గ్రామోత్సవం జరుగుతుంది. తర్వాత అలాగే రేపు ఉదయం స్వామివారికి నీలలోహిత పూజ, అమ్మవారికి నీలలోహిత పూజ, తదనంతరం స్వామివారికి విశేష సంఖ్యలో బాణాసంచాతో కలిపి రథోత్సవం కూడా జరుగుతుంది. అనంతరం శుక్రవారం స్వామివారికి త్రిశూల స్నానము, రాత్రికి తపోత్సవం, శ్రీ పుష్పయాగము, దంపతులందరికీ, ముత్తైదులందరికీ కూడా పసుపు, కుంకుమ, తాంబూలం, ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. నేషనల్ హైవే నుంచి 2 క్యూ లైన్లు, అలాగే మన పోలీస్ స్టేషన్ వైపు నుంచి ఒక 2 క్యూ లైన్లు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా లోనకి రావడము, మళ్ళీ వెళ్ళడానికి ఎగ్జిట్ అవడానికి 4 క్యూ లైన్లు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ వచ్చినటువంటి భక్తులందరూ కూడా వాళ్ళు స్నానం చేసిన తర్వాత దర్శనానికి వెళ్ళడానికి కూడా
స్పెషల్ గా వీళ్ళకి క్యూ లైన్ ఫ్రీ దర్శనము, అలాగే 50 రూపీస్ దర్శనము, 20 రూపీస్ దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఇక్కడ దగ్గర దగ్గర ఒక 300 మంది పోలీసు, ఒక అడిషనల్ ఎస్పీ గారు, ఏఎస్పీ గారు సమక్షంలో పర్యవేక్షణ జరుగుతుంది. అలాగే ట్రాఫిక్ ఆంక్షల ప్రకారంగానే పార్కింగ్ ప్లేస్ లో వీళ్ళందరూ కూడా భక్తులు రావడం, పార్కింగ్ ప్లేస్ లో వాళ్ళ యొక్క వెహికల్స్ ని పార్క్ చేసుకోవటము, 1 వేలో అందరూ కూడా పార్కింగ్ కి వచ్చి పెట్టుకుని అటు ఇటు కూడా వెళ్తాం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి సంఘటన లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్ గా జరుగుతుంది. స్వామి దయ వల్ల లాస్ట్ వరకు కూడా వచ్చేటువంటి భక్తులందరూ కూడా వాళ్ళు త్వరితగతిలో దర్శనం చేసుకోవాలి, త్వరితగతిలో స్నానం చేసుకున్న తర్వాత వెళ్ళిపోవాలనేటువంటిది భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మహాశివరాత్రి పర్వదినాన్ని